యాక్సిలేటర్ ఇవ్వండి, లైట్గా లెఫ్ట్కి రానివ్వండి, కంటిన్యూ యాక్సిలేటర్ ఇవ్వండి, ఫుల్ క్లచ్ నొక్కండి, ఫుల్ క్లచ్ నొక్కండి, థర్డ్ గేర్ వేయండి, క్లచ్ రిలీజ్ చేయండి. కంప్లీట్ క్లచ్ నొక్కండి, ఫోర్త్ గేర్ వేయండి. ఇంజన్ సౌండ్ వస్తుంది కాబట్టి ఫోర్త్ గేర్ వేయండి, క్లచ్ రిలీజ్ చేయండి. రిలీజ్ చేయండి, వెహికల్ ఎటు వెళ్తుంది చూడండి. గేర్ షిఫ్ట్ చేసేలోపు స్టీరింగ్ రైట్ లెఫ్ట్ టర్న్ అవుతూ ఉంది. స్టేబుల్గా స్టాండర్డ్గా పట్టుకోవాలి స్టీరింగ్ అనేది. అంటే ఒక సెకండ్లో మీరు గేర్ షిఫ్టింగ్ అనేది ఫాస్ట్గా కావాలి. గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు గట్టిగా అనకూడదు, స్మూత్గా అనాలి. అంటే మీరు గేర్ షిఫ్ట్ చేశారా లేదని పక్క వాళ్ళకి తెలియకూడదు, అంత స్మూత్గా చేసేసేయాలి. స్లోగా రైట్ తిప్పండి, స్ట్రైట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా గేర్ డౌట్ ఉంటే మళ్ళీ న్యూట్రల్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్ చేసుకోవచ్చు. గేర్ మీద హ్యాండ్ పెడితే మీకు అది డౌన్లో ఉందా అప్ స్టేజ్లో ఉందా అని తెలిసిపోతూ ఉంటుంది. ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ న్యూట్రల్ చేసి అదే గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు ఒక సెకండ్లో. రైట్ తిప్పండి. సో ఒకసారి గేర్ మీద హ్యాండ్ పెట్టుకోండి, గేర్ మీద హ్యాండ్ పెట్టుకోండి, గేర్ మీద హ్యాండ్, బ్రేక్ వదలండి. డౌన్లో ఉందా అప్లో ఉందా మేడం, క్లచ్ నొక్కండి, న్యూట్రల్ లెఫ్ట్ డౌన్, క్లచ్ రిలీజ్ చేయండి. ఇప్పుడు మీకు గేర్ అప్లో ఉందా డౌన్లో ఉందా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇందాక అది నేను ఇందాక క్వశ్చన్ అదే చేశాను మీకు. రైట్ అంటే మీకు ఏ గేర్లో ఉందని డౌట్ రావాలి కదా మేడం. ఇప్పుడు మీరు జనరల్గా వెళ్తున్నారు, ఫోర్త్లో ఉన్నారా, సెకండ్లో ఉన్నారా, థర్డ్లో ఉన్నారా అని తెలియాలి.